లలితా శాస్త్రంలో కూడా తటిల్లతా సమరుచి ఇత్యాది మాటలు చెప్పుకుంటున్నాం. అదొక మహాజ్యోతిస్వరూపం, అదే మనలో ఉన్న జ్యోతిర్లింగం. ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందని చెప్పుకున్నాం. మరొక్కసారి మనలో అగ్నిలింగాన్ని మూలాధారం నుంచి సహస్రారం వరకు, ఈ కొలత మన శరీరానిది, ఆ చైతన్యాన్ని కాదు. ఒక ఆయన వెదురుగొట్టంలో ఆకాశం ఉన్నట్ట. ఆకాశం ఎక్కడుంది? వెదురుగొట్టంలో. వెదురుగొట్టంలో ఉందా అంటే ఆకాశం అంతటా ఉన్న వెదురుగొట్టం మనం ఒక కొలతగా తీసుకున్నప్పుడు వెదురుగొట్టంలో ఆకాశం ఉంటున్నాం. కనుక ఈ సుషుమ్న అనబడే శక్తి ఏదైతుందో అది విశ్వమంతా వ్యాపించిందండి. మన శరీరంలో మాత్రము మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది, కానీ ఇంకా అనంతంగా ఉంటుంది. దానికి తుది మొదలు తెలుసుకోలేము, అది తెలుసుకోవాలి. అయితే సాధన చేసేటప్పుడు మాత్రం 2 నాడుల్లోంచి ఉచ్ఛ్వాస నిశ్వాస తీసుకొచ్చి సుషుమ్న యందు దృష్టి పెడతాం. ఈ 2 నాడులు మాత్రము ప్రారంభము తుది ఉంటుంది. ఆ